ఈసారి బిగ్ బాస్ ఎలా ఉండబోతుందంటే ఇటు సైడ్ సెలబ్రిటీలు ఇటు సైడ్ కామనర్స్ కాదు. సో చాలా వెరైటీస్ జరగబోతా ఉన్నాయి. మీకు ప్రోమోలో నాగార్జున సార్ గారు చెప్పినట్టు వెరైటీస్, సర్ప్రైజెస్, డ్రామా, ఛాలెంజెస్, సో ఇలా కైండ్ ఆఫ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ అయితే మనకు చూపించబోతా ఉన్నారు. దట్టు ఈసారి బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ సీజన్ లాగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఉండదు. అండ్ ఇంకా రెండు టీంల డివైడ్ చేయడం అనేది ఉండదు. అసలు అగ్ని పరీక్ష నుంచి ఎంతమంది వెళ్తారు అండ్ సెలబ్రిటీ కంటెస్టెంట్ నుంచి ఎంతమంది వస్తారు అనేది క్లారిటీగా చెప్తాను. అసలు హౌస్లో థీమ్ ఎలా ఉండబోతా ఉంది, వచ్చిన లైట్ అప్డేట్ హింట్ ప్రకారంగా చెప్పబోతా ఉన్నాను. సో ఇది కన్ఫర్మేషన్ అనే కాదు, సో మోస్ట్లీ ఇలా ఉండబోతుందని అయితే చెప్తా ఉన్నాను. ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఎన్ని టీంలు ఉండబోతా ఉన్నాయి, 2 టీంలా లేకపోతే 3 టీంలా లేకపోతే 4 టీంలా కూడా చెప్పలేము. సో అది ఎన్ని టీంలు, ఎలా ఉండబోతా ఉంది, ఏ జోనర్స్లో పెట్టబోతా ఉన్నారు, అగ్ని పరీక్ష నుంచి ఫస్ట్ వెళ్తే ఎవరు వెళ్తారు, ఎంతమంది వెళ్తారు, లేకపోతే రెడ్ కార్డ్స్ అని చెప్పేసి పేరుతో రెడ్ కార్డ్ వైల్డ్ కార్డ్ లాగా ఏమైనా పంపిస్తారు అనేది కూడా క్లారిటీగా ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ కాకుండా అసలు ఈ దశావతారం బిగ్ బాస్ సీజన్ 10 అనేది ఏంటంటే క్లారిటీ ఇస్తాను. లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఈస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో వీడియోలో మాట్లాడుకున్నట్టు అసలు ఈసారి బిగ్ బాస్ 10 ఎలా ఉండబోతుంది అంటే దశావతారాలు అన్నారు. సో దట్టు వెరైటీస్ ఉంటాయని చెప్తున్నారు. వెరైటీలో వెరైటీ, సర్ప్రైజెస్, ఛాలెంజెస్, డ్రామా, సో ఇన్ని ఉండబోతా ఉన్నాయి. సో ఇన్ని పెట్టిన తర్వాత మనకి ఒకటే టీం పెడతారా లేకపోతే 2 టీంలుగా డివైడ్ చేస్తారా? ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి కొంతమంది, సెలబ్రిటీల నుంచి కొంతమంది వచ్చారు, మింగిల్ అవ్వలేరు. సో వీళ్ళని ఎలా ప్రిపేర్ చేయబోతా ఉన్నారంటే ఈసారి నాకు తెలిసినంత వరకు 3 టీంల నుంచి 4 టీంలు డివైడ్ చేస్తారంట. సో మోస్ట్లీ ఫస్ట్ 4 వీక్స్ 5 వీక్స్ వరకు అంటే మింగిల్ అవ్వడానికి, గొడవలు క్రియేట్ చేయడానికి వెరైటీస్ అన్నారు కాబట్టి ప్రతి దాంట్లో వెరైటీ ఛాలెంజెస్ అండ్ సర్ప్రైజ్ ఛాలెంజెస్ అండ్ డ్రామా ఛాలెంజెస్ అండ్ ఛాలెంజెస్లో ఫిజికల్ ఛాలెంజెస్, సో ఇలా మొత్తానికి 4 ఛాలెంజెస్ కండక్ట్ చేస్తూ ఉన్నారంట 4 డిఫరెంట్ జోనర్స్లో. సో ఇలా 3 to 4 టీమ్స్ని డివైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అగ్ని పరీక్ష నుంచి ఎంతమంది వెళ్ళబోతా ఉన్నారు, ఆల్రెడీగా ఒకరు కన్ఫర్మ్ అయిపోయారు 13 రౌండ్లో, ఒకటి తర్వాత అవి ఇవి గెలుస్తూ లాస్ట్లో ఝాన్సీ గారు. అసలు ఈవిడ అంత టాస్కులు గెలిచి ఫస్ట్ వెళ్తారా అనేది అనుకోలేదు ఎవరు. సో అలా ఝాన్సీ గారు అయితే ఫస్ట్ కంటెస్టెంట్గా కామనర్స్ నుంచి ఝాన్సీ గారు అయితే వెళ్ళిపోయారు. అది మన అందరికీ తెలిసిందే, 2-3 వీడియోల నుంచి చెప్తున్నాను. సో దాని తర్వాత అగ్ని పరీక్ష నుంచి ఎంతమంది రాబోతా ఉన్నారు అంటే ఫస్ట్ 6 మెంబర్స్ని తీసుకుంటారు. అందులో ఝాన్సీ గారు అయితే కన్ఫర్మ్ అయిపోయారు, టికెట్ గెలుచుకున్నారు ఆవిడ బిగ్ బాస్ హౌస్లోకి. సో ఇంకా 5 మెంబర్స్ ఎవరు వెళ్తే ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇప్పుడు ఇన్ కేస్ మిగతా ఇద్దరిని అంటే టోటల్ 8 మెంబర్స్. సో 8 మెంబర్స్లో మిగతా ఇద్దరిని ముగ్గురిని ఎవరిని వైల్డ్ కార్డ్ తీసుకునే ఛాన్స్ అనేది క్లారిటీగా చెప్తాను. ఎందుకు అంటే వైల్డ్ కార్డ్స్ అనేది ఈసారి చాలా ఉండబోతా ఉంది, చాలా జరగబోతా ఉన్నాయి. మోస్ట్లీ సర్ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా ఫస్ట్ 5 మెంబర్స్ని తీసుకునే దాంట్లో ఝాన్సీ కన్ఫామ్గా తీసేసుకుంటారు, రోహిత్ కన్ఫామ్గా తీసేసుకుంటారు, ఆర్జే చరణ్ కన్ఫామ్గా తీసేసుకుంటారు, రాజకుమారి గారిని కన్ఫామ్గా తీసేసుకుంటారు. సో 4 అయిపోయారు. సో ఇప్పుడు అమన్ని కూడా కన్ఫామ్గా తీసుకుంటారు. సో ఈ 5 మెంబర్స్ కన్ఫామ్గా ఫస్ట్ అయితే వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై, అంటే డైరెక్ట్ ఫస్ట్ వీక్ నుంచే. సో దాని తర్వాత సర్ప్రైజెస్గా ఎవరిని వైల్డ్ కార్డ్ పంపించవచ్చు అంటే 4 ఉన్నారు. అంటే 5 మెంబర్స్ని డైరెక్ట్గా తీసుకొని 6 మెంబర్స్ని డైరెక్ట్గా తీసుకొని మిగతా 3 కానీ 4 కానీ వైల్డ్ కార్డ్ పంపించే ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో వచ్చే ఛాన్స్ ఎవరికి ఉందంటే మిథిలేష్, సృష్టి, శాలిని అండ్ అపూర్వ, వీళ్ళ 4కి ఛాన్స్ ఉంది వైల్డ్ కార్డ్లో వెళ్ళే అవకాశం. ఎందుకంటే ఈసారి గ్లామర్తో కొడతా ఉన్నారు, గ్లామరస్ మామూలుగా ఉండట్లేదు. ఎందుకంటే మొత్తము ఇప్పుడు ఝాన్సీ చూసుకున్నా లేకపోతే రాజకుమారి గారు చూసుకున్నా ఆ విలేజ్ కైండ్ ఆఫ్ అదొక మంచి గుడ్ వైబ్స్ వస్తాయి, కానీ కలర్ఫుల్ కూడా యాడ్ అవ్వాలి కదా. మొత్తం ఏదో గుడ్ లుకింగ్, ఏదో సీరియల్లో ఏడిస్తే మేము ఏడుస్తాం అనే కైతేనే కాదు. ఇది ఇప్పుడు ఉప్మాలో ఓన్లీ ఆనియన్స్ వేస్తేనే సరిపోదు కదా, కొంచెం కలర్ ఫ్లేవర్ యాడ్ చేయడానికి క్యారెట్స్, బీన్స్ యాడ్ చేయాలి. సో అలాగా సో ఓన్లీ రాజకుమారి గారు, ఝాన్సీ గారే కాకుండా ఇంకా ఫ్లేవర్ యాడ్ చేయాలి. సో ఫ్లేవర్ కావాలి అంటే శాలిని ఆర్, సృష్టి ఆర్, అపూర్వ, వీళ్ళ ముగ్గురులో ఎవరొకరు కావాలి. బాయ్స్లో కూడా ఫిజిక్ కావాలి. ఓన్లీ ఇంకా మనం శుద్ధ పూసలనే పంపించుకుంటాం, శుద్ధ పూసలే కావాలి లేకుంటే ఫిజికల్ ఛాలెంజెస్ గెలిచే వాళ్ళే కావాలంటే కాదు. ఏదో ఒకటి అయితే టఫ్ కావాలి, అందము కావాలి, ఫిజికల్ వాళ్ళు కావాలి, ఎవ్రీథింగ్ కావాలి. నాకు తెలిసినంతలో వీళ్ళ 8 మెంబర్సే డిసైడ్. వీళ్ళ 8 మెంబర్స్లో కన్ఫామ్గా పక్కా ఫస్ట్ వెళ్ళేదైతే ఒక 5 నేమ్స్ చెప్పాను నాకు తెలిసినంత వరకు. సో మిగతా వైల్డ్ కార్డులు వెళ్ళే ఛాన్స్ ఎవరెవరికి ఉందంటే మిథిలేష్, శాలిని, సృష్టి, అపూర్వ. ఇప్పుడు ఇన్ కేస్ మిథిలేష్ ముందే 6 మెంబర్స్తో పాటు వెళ్తే మాత్రం అపూర్వాని కానీ, సృష్టిని కానీ, శాలిని కానీ వైల్డ్ కార్డ్లో ఇద్దరిని పంపించే ఛాన్స్ ఉంది. అంటే ఈసారి 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు వెళ్ళే ఛాన్స్ వెరీ 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 హై, చాలా హై. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ నుంచి కూడా
12 ఆర్ 13 మెంబర్స్ మాత్రమే రాబోతా ఉన్నారు ఈసారి బిగ్ బాస్ హౌస్లో. 120 డేస్ 115 డేస్ అంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ లేకుంటే 3.5 మంత్స్ ఉండబోతా ఉంది. ఆడికే మనకి ఒక్కొక్కరు ఒక వీక్ ఎలిమినేట్ అయినా కూడా 12 మెంబర్స్ 12 వీక్స్లో పోతే ఇంకా మిగతా వాళ్ళని డబల్ వీక్స్ అంటే డబల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ ఉంది, అట్లా 3 వీక్స్. సో అలా క్యాల్కులేట్ చేసుకుని ఒక 20 మెంబర్స్ని అంటే అగ్ని పరీక్ష వాళ్ళు ఒక 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్స్ కలిపి అండ్ ఏదైతే సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఉన్నారో వీళ్ళు ఒక 12 మెంబర్స్ 13 మెంబర్స్. సో ఇలా ఈ 13 మెంబర్స్ 10 మెంబర్స్ నేను కన్ఫర్మ్ చేసేసాను, నేమ్స్ కూడా చెప్పేసాను. మీకు తెలియకపోతే ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసి ఉంటుంది, సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరెవరు వస్తామని వెళ్ళి చెక్ చేయండి. అండ్ సెలబ్రిటీ కంటెస్టెంట్లు కూడా తెలిసిన ఒక అప్డేట్ ఏంటంటే సెలబ్రిటీ కంటెస్టెంట్లు కన్ఫర్మ్ అయిపోయిన వాళ్ళకి ఏవి షూట్ కూడా జరపబోతా ఉన్నారు, ఏవి షూట్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నారు. ఎందుకు ఏవి షూట్ అంటే వాళ్ళు జర్నీ వచ్చినప్పుడు డ్యాన్స్ చేయడానికి వాళ్ళ ఇంట్రో ఏదైతే ఉంటుందో కొందరికి షూట్ ఉంటుంది, కొందరికి ఏవి షూట్ ఉంటుంది, కొందరికి డ్యాన్స్ ఉంటుంది, కొందరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, కొందరు ఎలివేషన్ సీన్లు లేకపోతే వాళ్ళ జర్నీ గురించి ఏవి షూట్లు ఇట్లా అన్ని షూట్ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇలా మొత్తానికి సెలబ్రిటీస్ నుంచి 13 ఆర్ 12 మెంబర్స్, అగ్ని పరీక్ష నుంచి 7 ఆర్ 8 మెంబర్స్, కన్ఫామ్ అయితే ఒక 20 మెంబర్స్ ఒక గ్రూప్ అయితే వెళ్ళబోతా ఉంది. గ్రూప్ లాగా ఉండదు ఈసారి. 4 వెరైటీస్ ఆఫ్ ఛాలెంజెస్ అయితే ఎదుర్కోవాలి. దాంట్లో వెరైటీ, సర్ప్రైజెస్, ఛాలెంజెస్, డ్రామా ప్రతి ఒక్కటి ఉంటుంది. నాగార్జున గారు ప్రోమోలో చెప్పినట్టు దట్టు ఈసారి దశావతారులు అంటే ఇక్కడ 4 గ్రూప్స్ డివైడ్ చేసినా 3 గ్రూప్స్ డివైడ్ చేసినా మళ్ళీ అందులో ఇద్దరిని సపరేట్గా తీసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరిని ఇద్దరిని జోడి చేస్తారు. మేబీ చేస్తే కూడా ఫర్ సపోజ్ రామ్ ప్రసాద్ అని ఉన్నాడు ఎంటర్టైన్మెంట్ కేటగిరీ, ఆయనకి జోడిగా ఎవరిని పెట్టే ఛాన్స్ ఉంది అంటే దశావతారాలు అన్నప్పుడు ఈయన ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ అనుకో, ఇంకొకరు ఏదో ఒక సమ్ కైండ్ ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ వే కాకుండా ఇంకో అదర్ యాంగిల్లో ఉండే వాళ్ళని ఆయన పక్కన పెడతారు. సో వాళ్ళు స్వాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈయన క్యారెక్టర్ వీళ్ళు. సో అలా వెరైటీ దశావతారాలు అయితే ట్రై చేసే ఛాన్స్ ఉంది వెరీ వెరీ హై. సో ఈసారి బిగ్ బాస్ 10 చాలా వెరైటీగా ఉండబోతా ఉంది. ఇప్పటి వరకు చూసిన 9 సీజన్స్, ఈ 10th సీజన్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. 9th సీజన్ వరకు మనకి అర్థమయ్యేది టాస్కులు అవి ఇవి అని చెప్పేసి, ఇంకో సీజన్లో ఆడిన టాస్కులు లేకపోతే వేరే బిగ్ బాస్ లాంగ్వేజ్లో టాస్కులు తీసుకుని వచ్చి పెట్టడం లేకపోతే అవి ఉంటాయి. కానీ ఈసారి కొత్త టాలెంట్తో కొత్తగా ట్రై చేయబోతా ఉన్నారు బిగ్ బాస్ 10. చాలా సూపర్గా ఉండబోతోంది. అండ్ పరీక్ష షూట్ ఏదైతే అయిపోయిందో బిగ్ బాస్ 10కి సంబంధించిన హౌస్ కూడా ప్రిపేర్ అయిపోయిందంట. స్టాఫ్ చెక్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే స్టాఫ్ ట్రైల్ చేస్తారనమాట ఎవ్రీథింగ్, అంటే బెడ్డింగ్ కావచ్చు, బాత్రూమ్, లివింగ్, ఎవ్రీథింగ్ ఎక్కడ ఏ షాక్ సర్క్యూట్ లేకుండా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా, వాటర్ ప్రాబ్లం లేకపోతే సింక్ దగ్గర, కిచెన్ దగ్గర అన్ని ప్రాపర్గా చెక్ చేయడానికి ఒక స్టాఫ్ ఒక 3 days ఆర్ 2 days స్టే కూడా చేస్తారు, చెప్పలేం. సో అలా అది కూడా జరుగుతూ ఉంది. బిగ్ బాస్ సెట్ కూడా రెడీ అయిపోతా ఉంది. అది కూడా మొత్తం ప్రాపర్గా రెడీ అయిపోతే ఇంకా ఒక 10 days అయితే టైం ఉంది బిగ్ బాస్ రావడానికి. 10 daysలో బిగ్ బాస్ సెట్లో చాలా 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 చేంజెస్ జరగబోతూ ఉన్నాయి. అగ్ని పరీక్ష నుంచి చాలా ఇంప్రెసివ్ క్యాండిడేట్స్ అయితే వెళ్ళబోతా ఉన్నారు. దట్టు ఈసారి అగ్ని పరీక్ష నుంచి ఒక నేచర్ అంటే పల్లెటూరి నేచర్ తగలబోతా ఉంది. అండ్ సిటీ కల్చర్ ఉన్న ఏదైతే వ్యక్తిత్వాల మనుషులు ఉంటారో వాళ్ళకి తగలబోతా ఉంది. ప్లస్ గ్లామరు అన్నీ తగలబోతా ఉన్నాయి. ఈసారి అగ్ని పరీక్ష వాళ్ళకి నాకు తెలిసి మోస్ట్లీ బెనిఫిట్. ఎందుకంటే సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరైతే వస్తూ ఉన్నారో ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్లతో పోల్చుకుంటే అగ్ని పరీక్ష వాళ్ళతో పోల్చుకుంటే అగ్ని పరీక్ష వాళ్ళకి ఎక్కువ మింగిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆడియన్స్తో. ఐ మీన్ మింగిల్ ఇన్ ద సెన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అంత కనెక్ట్ అవ్వరేమో సెలబ్రిటీ వాళ్ళు అనుకుంటా ఉన్నా. ఓన్లీ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా చూసుకుంటే ఈసారి జబర్దస్త్ నుంచి రామ్ ప్రసాద్ అన్న, నరేష్ వీళ్ళు అదరగొట్టే ఛాన్స్ ఉంది. 10 members కన్ఫర్మ్ అయిపోయారు. ఇంకా 3 ఉన్నారు, వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయితే పూర్తిగా క్లారిటీ అగ్ని పరీక్ష వాళ్ళు అండ్ ఈ సెలబ్రిటీ వాళ్ళు కన్ఫామ్గా 20 members 21 members ఎవరు అనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు ఏవి షూట్స్ జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి ఫుల్ అప్డేట్స్ చెప్తూనే ఉంటాను. సో ఓవరాల్గా బిగ్ బాస్ 10 ఇలా ఉండబోతా ఉంది. అంటే 4 teamsగా డివైడ్ చేసే ఛాన్స్ ఉంది. అందరినీ కలిపి అంటే అగ్ని పరీక్ష వాళ్ళని సెలబ్రిటీలోకి వేస్తారు, సెలబ్రిటీ వాళ్ళని అగ్ని పరీక్షలోకి వేస్తారు. ఈసారి కెప్టెన్స్ కూడా అగ్ని పరీక్ష వాళ్ళే ఉండబోతా ఉన్నారని చెప్పేసి ఒక చిన్న టాక్. అంటే హౌస్లో జరిగే టాస్క్ల విషయంలో లీడర్షిప్ తీసుకోవాలి కదా. ఇప్పుడు అగ్ని పరీక్షలో ఏదైతే స్టేజ్ మీద లీడర్స్ అని చెప్పేసి బ్యాడ్జ్లు పెడతా ఉన్నారు కదా, అట్లా ప్రతిసారి బిగ్ బాస్ హౌస్లో కూడా టాస్క్లు పెట్టినప్పుడు లీడర్ అనే బ్యాడ్జ్ ఇస్తారు. సో మోస్ట్లీ ఆ లీడర్స్ కూడా అగ్ని పరీక్ష వాళ్ళు ఉండే ఛాన్సే ఎక్కువ ఉందని చెప్పేసి ఒక అప్డేట్. సో చూద్దాం, ఇంకో 10 days ఉంది, ఎలా ఉండబోతుంది ఏందనేది. ఇట్లాంటి ఫాస్ట్ అప్డేట్స్
చిన్న చిన్న హింట్లు కావాలంటే మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను అనుకున్నట్టే నేను ఇచ్చిన అప్డేట్ ప్రకారంగానే టీమ్స్ డివైడ్ చేసి లీడర్స్ కూడా అగ్ని పరీక్ష ఇస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నారా, లేకపోతే మీకేదో వేరే థాట్ ఉందా, ఈ సీజన్ లాగా చేయొచ్చు లేకపోతే ఆ సీజన్ లాగా చేయొచ్చు, వేరే లాంగ్వేజ్ సీజన్ లాగా చేయొచ్చు అని ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సీజన్లో అగ్ని పరీక్ష నుంచి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు వెళ్తే మంచిగా ఉంటుంది, ఐ మీన్ ఒక లిస్ట్ పెట్టండి. అంటే అగ్ని పరీక్ష నుంచి వీళ్ళ 5 మెంబర్స్ 6 మెంబర్స్ వెళ్తే బాగుంటుంది, మీరు చెప్పిన సెలబ్రిటీ కంటెస్టెంట్ నుంచి వీళ్ళు ఇంతమంది వస్తే బాగుంటుంది, వాళ్ళు కాకుండా సెలబ్రిటీ నుంచి ఇంకెవరన్నా వస్తే బాగుంటుందా కింద కామెంట్ చేయండి. చూద్దాం మీ ఫ్లేవర్ మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకుంటే ఇంకా మంచిది. అండ్ మన రివ్యూ కూడా ఎలా ఉందో కొంచెం చెప్పండి. అండ్ ఈ రివ్యూలో కూడా నేనేమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే చెప్పండి, ఇక్కడ మాకు ఈ పాయింట్లో నచ్చలేదు, ఈ పాయింట్లో మీరు కొంచెం ఓవర్ హైప్ ఇస్తా ఉన్నారా లేకపోతే రాంగ్ చెప్తా ఉన్నారా అని కింద కామెంట్ చేయండి. చూద్దాం, నేను కూడా దాన్ని రెటిఫై చేసుకోవడానికి ట్రై చేస్తా నెక్స్ట్ వీడియోస్ నుంచి. సో ఇది మన వీడియో, ఇది మీకు అప్డేట్గా అనిపించింటే కింద లైక్ చేయండి. లైక్ చేయకపోతే చాలా రీచ్ తగ్గిపోతుంది. సో లైక్ చేస్తే రీచ్ అవుతుంది. సో నేను కూడా బూస్ట్ అవుతాను, మోటివేషన్ అవుతాను, తొందరగా వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో అలా మీకు అప్డేట్స్ ఇవ్వడానికి నేను ముందు ఉంటాను. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.